కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వాళ్ళిద్దరిని డీమార్ట్ కలిపింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెళ్లి పీటల దాకా వెళ్తుందని నమ్మింది ఆ యువతి. కానీ అదే పరిచయం తన ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆమె ఊహించలేకపోయింది. 4 గోడల మధ్య జరిగిన నమ్మక ద్రోహం ఒక నిండు ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. రోషన్ దౌలా ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల సువర్ణ గత 4 ఏళ్లుగా వనస్థలీపురంలోని డీమార్ట్లో ఉద్యోగం చేస్తుంది. మధ్యతరగతి కుటుంబం కావడంతో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటోంది. అయితే అదే డీమార్ట్లో పనిచేసిన రాకేష్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కలిసి పనిచేస్తున్న క్రమంలో ఆ పరిచయం కాస్త స్నేహంగా, ఆపై ప్రేమగా మారిపోయింది. గత ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. రాకేష్ తనను పెళ్లి చేసుకుంటాడని సువర్ణ బలంగా నమ్మింది. కానీ రాకేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. సువర్ణ కూడా అతన్ని గుడ్డిగా నమ్మింది. అయితే ఈ నెల 17వ తేదీన రాకేష్ ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. కొన్ని రోజుల పాటు ఆమెను ఒక గదిలో ఉంచాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అసలు రంగు బయటపెట్టాడు. తన ఇంట్లో వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని, అందుకే పెళ్లి చేసుకోలేనని మొండికేశాడు. మార్చి 27వ తేదీన ఆమెను తీసుకెళ్లి మళ్లీ బాలాపూర్లోనే తన ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో ప్రేమించిన వ్యక్తి ఇలా నమ్మించి మోసం చేయడాన్ని సువర్ణ తట్టుకోలేకపోయింది. సమాజంలో తలెత్తుకోలేనని, తన జీవితం నాశనమైందని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక లేఖ రాసి తన చున్నీతోనే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు రాకేష్ వేధింపులే కారణమని ఆ లేఖలో పేర్కొంది. కూతురు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సువర్ణ అన్న విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో బాలాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు రాకేష్పై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్లో ఉన్నాడు. ప్రేమ పేరుతో నమ్మించి నట్టేట ముంచిన రాకేష్ ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. సువర్ణ రాసిన ఆ చివరి లేఖ ఇప్పుడు ఆమె కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. కేవలం ఒక ఉద్యోగ పరిచయం ఇంతటి విషాదాన్ని నింపుతుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. నమ్మిన వ్యక్తి నిలువునా వంచడంతో ఆత్మగౌరవం దెబ్బతిన్న సువర్ణ బలవన్మరణానికి పాల్పడడం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.